ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదేంటి వీళ్ళకి ఆల్రెడీ వినాయక చవితి సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టేసింది కదా, మళ్ళీ ఈ అమ్మాయి వచ్చిందేంటి అని చెప్పి అనుకుంటున్నారా? అవి వాళ్ళు జర్మనీలో చేసుకున్న సెలబ్రేషన్స్ అండి. ఇవి మేము క్రొయేషియాలో వెకేషన్లో ఉన్నప్పుడు హోటల్లో చేసుకున్న సెలబ్రేషన్స్. సో మేము వెకేషన్కి క్రొయేషియా వెళ్ళాము ఒక 1 వీక్. సో వెళ్ళిన ఆ 1 వీక్లోనే వినాయక చవితి పండుగ వచ్చిందనమాట. సో హోటల్లో ఉండి కూడా మన వినాయక చవితి సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నామో మీ అందరితోటి షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇక్కడ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. అంటే మేము సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అండ్ ప్రసాదాలు ఏమేమి చేశాను మొత్తం మీకు చూపిస్తాను. సో ఇది పండుగ రోజు పొద్దునే నేను తలస్నానం చేసేసి పిండితోటి వినాయకుడిని చేస్తున్నాను ఇక్కడ. అక్కడ క్రొయేషియాలో నాకు దొరికింది ఓన్లీ టైప్ 550 అని చెప్పి ఒక ఫ్లోర్ దొరికింది. దాంతో నేను బాగానే వస్తుంది, అది మైదా పిండిలానే ఉంటుంది కదా అని చెప్పి నేను దాంతో చేశాను వినాయకుడిని. ఇనిషియల్గా చేసినప్పుడు బాగానే ఉన్నాడు వినాయకుడు, బట్ అంటే ఇంకా టైం పెరిగే కొద్దీ వినాయకుడు కూడా వెకేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. మీరు చూస్తారు తర్వాత ఎలా అయ్యాడని చెప్పి. తర్వాత బియ్యపిండితోటి చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. బట్ అక్కడ బియ్యపిండి దొరకడం చాలా కష్టం. మైదాపిండి తప్ప ఇంకా నాకు ఏది కనిపించలేదు. ఇంకా దాంతో అడ్జస్ట్ చేశాను. బట్ పర్లేదు, అంటే వినాయకుడు ఆ షేప్లోనే ఉన్నాడు అండ్ పూజ కూడా చేసుకున్నాము, బాగానే వచ్చాడు. సో ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ పరవన్నం అవుతుంది. నేను పులిహోర పరవన్నం 2 చేశాను. ప్యారలల్గా చేస్తున్నాను ప్రసాదాలు కూడా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు టైమింగ్స్ చెప్పారు, 6 నుంచి 8 వరకు, మళ్ళీ 9 నుంచి 12 వరకు. ఈ టైమింగ్స్లో పూజ చేస్తే మంచిది అని చెప్పి అన్నారు. సో ఎలాగో పూజ చేస్తున్నాం కదా, టైమింగ్స్ ఫాలో అయితే పోయేది లేదు అని చెప్పి నేను ఆ ముహూర్తం మళ్ళీ దాటిపోద్ది అని చెప్పి ఇంకా 2 ప్యారలల్గా చేసేస్తున్నాను. లేదంటే వినాయకుడిని మెల్లగా చేసి మళ్ళీ ప్రసాదాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తే అంటే చాలా టైం తీసుకుంటుంది, ఇంకా ముహూర్తం కూడా దాటిపోద్ది అని చెప్పి నేను ఇక్కడ 2 ప్యారలల్గా చేస్తున్నాను. మామూలుగా ఎవ్రీ ఇయర్ మేము మా అక్క వాళ్ళు ఫెస్టివల్స్ అన్నీ కలిసి చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ కూడా మేము అక్క వాళ్ళు ఇంకొక అక్క వాళ్ళు మేమందరం కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మేము ట్రిప్కి రావడం వల్ల అది ఇప్పుడు కుదరలేదు. వాళ్ళు అక్కడ సెపరేట్గా చేసుకోవాల్సి వచ్చింది అండ్ మేము ఇక్కడ సెపరేట్గా. సో అట్లీస్ట్ కమింగ్ ఫెస్టివల్స్ దసరా, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ ఇంకా కలిసి చేసుకుంటాము. మీరు మీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మన వినాయకుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు పూజకి. నాకు వెకేషన్కి వెళ్తున్నాను, నేను కొత్త ప్లేసెస్ అన్నీ అక్కడ ఎక్స్ప్లోర్ అవుతాను అన్న ఆ ఎగ్జైట్మెంట్ కంటే కూడా వెకేషన్కి వెళ్తూ కూడా నేను వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాను అన్న హ్యాపీనెస్ నాకు ఎక్కువ ఉంది నేను చెప్పాలంటే. ఎందుకంటే నాకు ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మనకి ఎలా చేసేవాళ్ళు, ఒక 1 వీక్ ముందు నుంచి హడావిడి ఉంటుంది పిండి వంటలు చేయడం. ఎస్పెషల్లీ వినాయక చవితి అంటే ఒక 1 మంత్ ముందు నుంచే ఈ హడావిడంతా ఉంటుంది. అంటే పల్లెటూరులో కానీ లేదంటే మామూలుగా సిటీల్లో అయినా సరే వినాయక చవితి వినాయకుని విగ్రహం పెట్టడానికి చందాలు వసూలు చేస్తారు కదా ఇంటింటికి వచ్చి. సో అప్పటి నుంచే ఇంకా సెలబ్రేషన్ అంటే ఆ హడావిడంతా స్టార్ట్ అవుద్ది అనమాట. పెద్దవాళ్ళు చందాలకి వచ్చేది కాకుండా మళ్ళీ చిన్నపిల్లలు, ఆ వీధిలో ఉన్న చిన్నపిల్లలందరూ వాళ్ళకి తోచినంత ఒక విగ్రహం పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా చందాలకు వస్తారు. ఒక 10, 20 అలా 20 రూపాయలు అలా అడుక్కోవడానికి వస్తారనమాట చందాలకి. సో చాలా బాగుంటుంది. అంటే పల్లెటూరులో ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి ఫెస్టివల్స్ అన్నీ. సో అవన్నీ నాకు అంటే నేను
నాకు చిన్నప్పటి నుంచి నేను అవన్నీ చూశాను కాబట్టి నాకు అలాంటి ఎన్విరాన్మెంటే నేను అంటే ప్రతి ఇయర్ ఎవ్రీ ఫెస్టివల్కి నేను అలాంటి అంటే నాకు చిన్నప్పుడు నేను ఫెస్టివల్స్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకునేదాన్నో మా ఫ్యామిలీస్ వాళ్ళందరితోటి అలాంటి ఎన్విరాన్మెంటే నేను క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ వినాయక చవితి అయితే కొంచెం ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. మాకు స్కూల్ పక్కన విగ్రహం పెట్టేవాళ్ళు. విగ్రహం పెట్టి 9 లేదా 11 రోజులు ఇంకా పూజలు చేస్తూనే ఉండేవాళ్ళు. ఊర్లో ఎవరో ఒకళ్ళు వచ్చి దేవుడి దగ్గర పూజలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. సో మైక్ 24/7 మోగుతూనే ఉండేది. సో మా స్కూల్ పక్కనే కాబట్టి ఇంకా మేము చదివేవాళ్ళం కాదు. వేరే వాళ్ళ గురించి అయితే నాకు అంత తెలియదు, కానీ నేనైతే అలా చదివేదాన్ని కాదు. సాంగ్స్ వినడం ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కాబట్టి మా దగ్గర అయితే నాకు గుర్తున్నంత వరకు ఓన్లీ దేవుడి పాటలే పెట్టకుండా సినిమా పాటలు కూడా పెడుతూ ఉండేవాళ్ళు. సో ఇంకా అంటే సినిమా పాటలు ఎవరికైనా సాంగ్స్ వినడం ఇష్టమే ఉంటుంది కాబట్టి ఇంకా ఆ సాంగ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ చదువుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని బుక్ ముందేసుకొని. బట్ యాక్చువల్గా చదివేదాన్ని కాదు. సో అవి కాకుండా మళ్ళీ పల్లెటూరులో ఏంటంటే ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. ఏ ఫెస్టివల్కైనా సరే, శివరాత్రి లేదంటే వినాయక చవితి, దసరా, వీటన్నిటికీ ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా. లైక్ సింగింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్, డ్రామాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు. చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ. ఇప్పటికీ మా పల్లెటూరులో అంటే మా ఊర్లో ఇంకా పెడుతూనే ఉన్నారు. బట్ అంటే నాకు వెళ్ళడం అయితే నేను వెళ్ళి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే ఫెస్టివల్కి మా ఊర్లో ఉండి ఈసారి నేను కంపల్సరీగా అంటే అవన్నీ మళ్ళీ చూడడానికి ట్రై చేయాలి. సో మీ దగ్గర ఎలా జరుగుతున్నాయి వినాయక చవితి అంటే ఉత్సవాలు? వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఒకవేళ పల్లెటూరు నుంచి చూస్తున్నట్టయితే మీ దగ్గర ఎలా జరుగుతున్నాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లేదంటే మీ చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. సో అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఎన్విరాన్మెంట్ అంటే లైక్ చాలా అంటే పల్లెటూరులో ఎలా పెరిగొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆల్మోస్ట్ అంటే ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళని చెప్పి. అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి నేను అవంతా మిస్ అవ్వకుండా అలాంటి ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎవ్రీ ఫెస్టివల్కి. సో నేను మా అక్క ఏమైనా ఫెస్టివల్స్ వస్తున్నాయంటే ముందుగానే ఓకే ఈ ఫెస్టివల్ ఉంది నెక్స్ట్, సో దీనికి ఇలా ప్లాన్ చేసుకుందాము అని చెప్పి ఇద్దరం అనుకొని మేమందరం అంటే మేము నలుగురు సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఈ ఫెస్టివల్ అందరం కలిసి చేసుకోవడం కుదరలేదు, మేము ట్రిప్కి వచ్చాం కాబట్టి. బట్ ఓకే అంటే వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఓకే పర్లేదు. అంటే అసలు సెలబ్రేట్ చేసుకోకుండా అయితే లేం కదా. సో ఇక్కడ మన వినాయకుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. నేను ఇక్కడ క్రొయేషియాలో సూపర్ మార్కెట్కి పసుపు దొరుకుతుందా లేదా అన్నట్టుగా వెళ్ళాను. బట్ నాకు లక్కీగా దొరికింది. అండ్ ఆ కుంకుమ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది. పూజకి కావాలి కాబట్టి అక్కడ దొరకదని నేను కొంచెం తెచ్చుకున్నాను. సో ఇక్కడ ప్రసాదం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వినాయకుడు కూడా ఇక్కడ మనకి రెడీ అయిపోయాడు ఆల్మోస్ట్. నేను ఫస్ట్లో చెప్పాను కదా మైదాపిండి యూజ్ చేయడం వల్ల వినాయకుడు కూడా వెకేషన్ మోడ్లోకి వెళ్ళాడని. వెకేషన్ మోడ్లోకి వెళ్ళడం అంటే ఈ మైదాపిండితో చేయడం వల్ల మొత్తం పడుకున్నట్టుగా చతికిల పడినట్టుగా అయిపోయాడు వినాయకుడు. సో మీరు ఎప్పుడైనా వినాయకుడిని చేయాలి అనుకుంటే బియ్యం పిండి లేదంటే గోధుమ పిండితో చేయండి, మైదాపిండి చూసేసుకోకండి అసలు. ఎందుకంటే మైదాపిండి ఎక్కువ అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి అంటే మొత్తం ఆ షేప్ అవుట్ అయిపోతాడు అనమాట చివరికి. నాకు అలాగే అయింది. సో తర్వాత నేను రియలైజ్ అయ్యాను. బట్ రియలైజ్ అయినా ఇంకా నేను చేసేదేం లేదు, ఎందుకంటే నాకు దొరికేది అది ఒకటే అక్కడ. సో మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండితో కానీ చేసుకోండి. ఇక్కడ టైం అయిపోతుంది పూజకి అని చెప్పి నేను మొత్తం పులిహోరకి మామూలుగా ఎక్కువ రైస్ వండుతాం కాబట్టి మొత్తం కలపడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వేడివేడిగా ఉందని చెప్పి నేను ఓన్లీ దేవుడికి పెట్టడానికి ప్రసాదంలాగా ఫస్ట్ కొంచెం కలుపుతున్నాను. సో మేము తర్వాత తినడానికి తర్వాత కలపొచ్చు అని చెప్పి. మేము ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంది ఎయిర్బిఎన్బిలో కాబట్టి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక ఆ కిచెన్ బేస్మెంట్ మీదే సెటప్ అంతా చేసేసి పూజకి అక్కడే పూజ చేసుకున్నాము.
ఇక్కడ చూస్తున్నారు కదా, మేము పాస్పోర్ట్స్ పెట్టాము. మామూలుగా వినాయక చవితి అంటే బుక్స్ అన్నీ పెట్టి ఓం రాసుకొని పూజ చేస్తారు కదా, మాకు పూజ చేసేటప్పుడు గుర్తుకు రాలేదు బుక్స్ పెట్టాలని చెప్పి. మామూలుగా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మరి బుక్స్ ఏమైనా పెట్టారా అన్నారు. సో మా దగ్గర బుక్స్ ఏం లేవు, మేము ట్రిప్కి వచ్చాం కాబట్టి ఓన్లీ పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా అవి పెట్టి మళ్ళీ దండ పెట్టుకున్నాము. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేమందరం ఇంకా ప్రసాదం తింటున్నాము. ప్రసాదం, బ్రేక్ఫాస్ట్ రెండు ఇంకవే. సెపరేట్గా బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం లేదు. మేము అక్కడ కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి బాగా సన్నీగా ఉంది అక్కడ. సో కొంచెం త్వరగా వెళ్ళి త్వరగా రావచ్చు అని చెప్పి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఇంకేం చేయలేదు, అవి సరిపోతాయని చెప్పి. సో క్రొయేషియాలో మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము, ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము ఆ 1 వీక్లో అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీకు ఒకవేళ క్రొయేషియా వెళ్ళే ప్లాన్ ఉంటే మా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. మేము ఇనిషియల్గా ప్లాన్ చేసింది స్విట్జర్లాండ్కి, బట్ అది వెదర్ బాగోక మేము షార్ట్ నోటీస్లో అంటే 1 or 2 days ముందు ట్రిప్ మొత్తం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది స్విట్జర్లాండ్ది. సో ఈ ట్రిప్ క్యాన్సిల్ అయింది కాబట్టి అంటే ఆల్రెడీ లీవ్స్ పెట్టుకుని ఉన్నాము ఎటా అనుకుంటున్నప్పుడు క్రొయేషియా తట్టింది మాకు. ఎందుకంటే క్రొయేషియా కూడా మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ప్లేస్. బట్ విత్ ఇన్ షార్ట్ నోటీస్లో ప్లాన్ చేయడం అనేది కొంచెం మాకు ఛాలెంజింగ్గానే అనిపించింది, ఎందుకంటే 1 week ప్లాన్ చేయాలి కాబట్టి. సో విత్ ఇన్ షార్ట్ నోటీస్లో మేము ఆ క్రొయేషియా ట్రిప్ ఎలా ప్లాన్ చేసాము, అకామిడేషన్ అంతా ఎలా చూసుకున్నాము, ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము, అండ్ క్రొయేషియాలో వచ్చేసి మేము మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసుకున్నాము. సో అదంతా అంటే ఎలా ప్లాన్ చేసుకున్నాము అంతా మీకు నేను నెక్స్ట్ క్రొయేషియా వీడియోస్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, మేము ఇక్కడ రైట్ హ్యాండ్తోనే తింటున్నాము, బట్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టుగా అనిపిస్తుంది. సో ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని చెప్పి ఇది నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఆ రోజు ఈవినింగ్ మేము నిమజ్జనం చేయడానికి మాకు దగ్గరలో ఉన్న బీచ్కి వచ్చాము. మీరు చూస్తే ఇక్కడ ప్రదీప్ నిమజ్జనం చేస్తున్నాడు, బట్ ఆ ప్లేట్లో మీరు వినాయకుడిని సరిగా చూసుండరు, ఎందుకంటే అప్పటికి వినాయకుడు మొత్తానికి పడుకుని పోయాడు అనమాట ప్లేట్లో. సో అసలు షేప్ కనిపిస్తుంది, బట్ అంటే నుంచోనైతే లేడు, మొత్తానికి పడిపోయాడు. చెప్పాను కదా మైదా పిండితో చేస్తే అలాగే అవుతుందని. సో ఇలా మేము అనుకున్నట్టుగా హ్యాపీగా వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ చేయండి. ఆల్రెడీ మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ వల్లే, మీ ఎంకరేజ్మెంట్ వల్లే మేము మంచి మంచి వీడియోస్ తీసి ఇంకా మీ ముందుకు రాగలుగుతున్నాము. నెక్స్ట్ నేను మిమ్మల్ని క్రొయేషియా వీడియోస్ తోటి కలుస్తాను. అంటే మేము క్రొయేషియాలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము, ఎలా కవర్ చేసాము, ఎలా ప్లాన్ చేసాము, ఎంత మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి క్రొయేషియాలో, మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏంటి అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి. సీ యూ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. అంటిల్ దెన్, బై బాయ్.